ఫ్రెండ్స్ ఇవాళ మనం గ్రాఫ్టెడ్ అంటే ఏంటంటే అదంతా మనకు అవసరం లేదు. కాకపోతే ఇన్ కేసు అన్నం తింటూ చూస్తున్నదైతే తినడం ఆపేసేయండి. అయితే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సేమ్ అదే విషయం, అన్నం తింటూ గానీ వీడియో చూసారనుకోండి ఇప్పుడు ఏం తింటున్నారో మళ్ళీ జీవితంలో ఆ ఫుడ్ తినరు. మీ సేఫ్టీ కోసం గబ్బు సీన్లు వచ్చినప్పుడల్లా వినిపించడాలు తప్ప చూపించడాలు ఉండవులేండి. ఇన్ కేసు లాంగ్ టర్మ్ మూవీస్ అన్ని బిర్యానీ తింటూ చూసిన బ్లడ్ మాదంటే మీ ఇష్టం. మూవీ స్టార్ట్ అవగానే సైంటిస్ట్ వాళ్ళ పాపం చూస్తాం. వాళ్ళిద్దరు ఫేస్ మీద ఏదో దెబ్బ తగిలినట్టు ఒక గుర్తులాగా ఉండిపోయి ఉంటది. ఈ సైంటిస్ట్ అంకుల్ వీళ్ళ ఇల్లు చూస్తే అది ఇల్లే, సైన్స్ ల్యాబ్ కాదు. సైన్స్ దుకాణం మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటాడు. పాపం చూస్తే ఏదో కూర్చొని పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. ఏం పెయింటింగ్ అంటే ఇది ఒక పువ్వు అంటే అదేదో పాంప్లోప్లు అని చెప్పి ఏదో పువ్వు అంట. ఈ పువ్వు బొమ్మను చూస్తూ వీళ్ళ డాడీ ఏమంటాడంటే, పాప ఇది మామూలు పువ్వు కాదు, పెద్ద పువ్వు, చూడడానికి చాలా పెద్దగా ఉంటది. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఎక్కడో ఏదో గడివిలో కనిపిస్తే లేకపోతే అది కూడా ఉండదు. అయితే ఈ పువ్వుకి హీలింగ్ పవర్ బాగా ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఈయన ఇంట్లో ఏం చేస్తుంటాడంటే ఇంకా కొంప చూస్తే అర్థం అవట్లే ఇంకేం చేస్తారు ఎక్స్పెరిమెంట్లే. ఈయన చేసే ఎక్స్పెరిమెంట్ లో ఆ పువ్వు చాలా ఇంపార్టెంట్ అంట. అయితే ఒక రోజు సైంటిస్ట్ చాలా కష్టపడి ఇన్నేళ్ల పాటు చేస్తున్నాడు కదా, అది ఒక ఇంజెక్షన్ చేసేసి ఉంటాడు. ఏంటంటే ఈ ఇంజెక్షన్ వేసుకుంటే ఏ దెబ్బ తగిలినా వెంటనే తగ్గించేసిద్ది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు డిఫరెంట్ డిఎన్ఏ స్కిన్ దాని మీద పెట్టి ఇంజెక్షన్ వేస్తే మొత్తం వెంటనే తగ్గిపోయిద్దంట. ఇలాంటిది ఏదో చేస్తున్నాడు. మరి ఇప్పుడైతే మొహం మీద దెబ్బ ఉంటది, ఆ దెబ్బ మీద ఏదో స్కిన్ టిష్యూ తీసుకొని ఈ బంక్ వేసేసి అదే ఆ కెమికల్ ఇంజెక్షన్ ఏదో చేసిల్లా అది వేసేసి ఫేస్ మీద పెట్టుకుంటాడు. అది చూస్తే ఈ సైన్స్ వేర్ ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈయన తయారు చేసిన ఆ మ్యాంగో జ్యూస్ అతని దెబ్బ అది తగ్గించేస్తూ మొత్తం వెంటనే క్యూర్ అయిపోతూ తగ్గిపోతూ ఉంది అక్కడికక్కడే. ఇంకా కొంచెం సేపు చూస్తే ఆ మ్యాంగో జ్యూస్ చెయ్యాల్సిందనికంటే ఇంకా ఎక్కువ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఆ టిష్యూ మీద జ్యూస్ వేసి బొగ్గ మీద పెట్టుకున్నాడు కదా, బొగ్గంతా బాగైపోయి బొగ్గ మీద నుంచి మూతి మీదకి వెళ్ళిపోయింది. అది అంటే మూతి కూడా మూసుకుపోతుంది. రెండు పెదాలు మూసుకుపోవడం వల్ల గాబా అయిపోతాడు. దాంతో కత్తి తీసుకుని పాపం మూతి కోసేసుకుంటాడు. ఇంకెందుకు అలా కోసుకున్నా ఎందుకు పని చేసిద్ది, మామూలు జ్యూస్ ఆ మ్యాంగో జ్యూస్ చేసాడు. ఎంత కోసినా మూసుకుపోతా ఉంటది. మూతి దాకా ఓకే, తర్వాత ముక్కు మూసుకుపోద్ది, చెవులు కళ్ళు ఎక్కడైనా ఒక హోల్ కనిపిస్తే చాలు మూసుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళ డాడీ పడుతున్నాయి కష్టాలు చూడలేక వీళ్ళ పాప వచ్చేసి పొడిచి చంపేస్తుంది వీళ్ళ డాడీని. చాలా బాగా నడిచింది కదా ఎక్స్పెరిమెంట్. దీని తర్వాత చూడండి ఇంకా బాగా నడిచింది పాపం. అయితే ఇప్పుడు ఈ పాపకి వీళ్ళ డాడీ తప్ప ఇంకెవ్వరు లేదు. వంటలు కానీ అదే ఇంట్లో అలా పెరుగుతూ వచ్చింది. నెమ్మదిగా పెద్దదైపోయింది. పెద్దదవుతూ ఇంకా పనేం లేకపోవడం వల్ల చదువు మీద ఫుల్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ ఏజ్ లోనే వాళ్ళ డాడీ కంటే తెలివైన సైంటిస్ట్ అంత రేంజ్కి వెళ్ళిపోయింది. చదువు అంటే మామూలు చదువు కాదు. చదువుకునే వాళ్ళంతా చైనాలో ఇండియాలోనే తిరుగుతున్నారండి. వెంటనే వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసేయండి అని చెప్పి ఈ అమ్మాయి స్కిల్స్ కి మెచ్చుకొని అమెరికాలోని ఒక యూనివర్సిటీ వాళ్ళు పిలిచి ఉంటారు అడ్మిషన్ ఇచ్చి, బాగా చదువుకో పాప అని. వెంటనే ఇంకా ఈ అమ్మాయి కూడా అమెరికా వచ్చేసింది. అమెరికాలో వాళ్ళ ఆంటీ ఒక ఆవిడ ఉంది. ఇంకా ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఈ ఆంటీకి ఇంకో కూతురు కూడా ఉంది ఎన్జీ అని చెప్పి. యాజ్ యూజువల్ గా ఎన్జీ పాపను చూసినప్పుడల్లా గంజి మొహం వేసుకుని దిగుతా ఉంటది. కొత్త అమ్మాయి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండటం నచ్చడం లేదంట. పాప ఇప్పుడు తన రూమ్ లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఆ పక్కనే చిన్న చైనాకి సంబంధించిన టెంపుల్ లాంటిది ఏదో ఒక సెటప్ పెట్టుకుని దాని లోపల వాళ్ళ డాడీ ఫోటో పెడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీని దేవుళ్ళ మొక్కుతూ అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సైంటిస్ట్ అయిపోయిలా. ఇంకా సేపటిగా చూస్తే కాలేజ్కి వెళ్ళి ఉంటది. కాలేజ్ లోపల డైరెక్ట్ గా ల్యాబ్ లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఇందాకే చెప్పాను వాళ్ళ డాడీని ఇన్స్పిరేషన్ గా తీసుకుందని. ఇంకా ల్యాబ్ లో ఎక్కడ ఉంటది. ఇప్పుడే చూస్తే ఈ అమ్మాయి దగ్గర వాళ్ళ డాడీ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఓ బుక్ ఉంటది. సేమ్ అదే మ్యాంగో జ్యూస్ ఎక్స్పెరిమెంట్ మూతంతా మూసుకుపోయింది ఆ బుక్. ఈ ఎక్స్పెరిమెంట్ ని పాప అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఇంకా తయారు చేయడానికి చేస్తూనే ఉంది. ల్యాబ్ నుంచి బయటకు వచ్చి యూనివర్సిటీలో దిగుతా ఉంటే ఇక్కడ ఎవరో ఒక ఆయన హోమ్లెస్ ఆయన కనిపిస్తాడు. ఇతని ఫేస్ చూస్తే పాపం ఏదో డిసీజ్ ఏదో ఉంది అన్నట్టు అర్థం అవుతుంది. పాపకి ల్యాబ్ ఎక్కడ ఉందో తెలుసు కానీ క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలియదు. అందుకే ఇతని హెల్ప్ తీసుకుంటే ఇతను డైరెక్ట్ గా అడ్రస్ చెప్పేస్తాడు. వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చుంటుంది. కూర్చున్నాక వాళ్ళ ప్రొఫెసర్ అంటే టీచర్ వస్తలా ఇతను చెప్తాడు. అదే కొత్త స్టూడెంట్ ని పిల్లలందరికీ పరిచయం చేస్తున్నాడు. ఏం చెప్తాడంటే యూనివర్సిటీ హిస్టరీలో ఇప్పటిదాకా ఎంట్రన్స్ టెస్ట్ లో 100కి 100 మార్కులు సంపాదించిన ఏకైక అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి స్టూడెంట్స్ చెప్తే స్టూడెంట్స్ అంతా షాక్ అయిపోతారు. ఇదే క్లాస్ లో చూస్తే ఆ పాప వాళ్ళ ఆంటీ కూతురు వల్ల ఎన్జీ ఈ అమ్మాయి కూడా ఉంటది. సో ఈ మబ్బుగాళ్ళందరికి పెట్టి ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. మన పాప ఉప్పు ఊదేసి ఉంటది దెబ్బకే. ఇప్పుడు క్లాస్ కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే మళ్ళీ ల్యాబ్కి వెళ్ళిపోయింది. ల్యాబ్ లోకి వెళ్ళిపోయి ల్యాబ్ లో చాలా డిఫరెంట్ వస్తువులన్నీ బస్తాకేసి ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది. అప్పుడే ప్రొఫెసర్ వచ్చి చూసి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు. ఈ పాప ఏమో టీచర్ అంకుల్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను. అది మా నాయన ఎక్స్పెరిమెంట్. దానికోసం చాలా సామాన్లు కావాలి. నేను ఎత్తకపోతాను అంటే ప్రొఫెసర్ ఏమో ఇదేం కిరాణా షాప్ కాదు సామాన్లన్నీ ఎత్తకపోవడానికి. నీకు ఏ ఐటమ్ కావాలన్నా నువ్వు ఇక్కడే ఎక్స్పెరిమెంట్ చేయాలి. దానికి కూడా నేను పర్మిషన్ ఇవ్వాలంటే నువ్వు నా ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేయి అని అనగానే వెంటనే ఓకే చెప్పిద్ది. దాని తర్వాత ఆ పాప ఎక్స్పెరిమెంట్ పుస్తకం వల్ల ఆ పుస్తకం కూడా తీసుకొని మొత్తం అంతా చదివేస్తూ ఉంటాడు. అందులో ఆయింట్మెంట్ ఎలా ఉంటది, ఎలా చేయాలి అన్ని విషయాలు ఉంటాయి. అయితే ఏమైందంటే ఆయనకి చైనా లాంగ్వేజ్ అదంతా చైనీస్ లో రాసి ఉంటది. అంటే చైనా చాలా పెద్ద దేశమైన లోపల అందరూ చైనీసే మాట్లాడతారు, ఇంకో లాంగ్వేజ్ ఏ ఉండదు. దీని వల్ల వాళ్ళకి మనలాగా ఇంగ్లీష్ అవసరం పడలేదు. వాళ్ళ దగ్గర సైంటిస్ట్ కు సంబంధించిన అన్ని కూడా వాళ్ళ చైనీస్ లాంగ్వేజ్ లోనే ఉంటది. ఈ ప్రొఫెసర్ అయితే నాకు మొక్క కూడా అర్థం కాలేదు, నువ్వే ఉంచుకొని ఏం ఎక్స్పెరిమెంట్ చేసుకో అంటే పాప దాంతో
మా నాన్న ఒక పెద్ద సైంటిస్ట్ అని చెప్పి అతను నేమ్ చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ప్రొఫెసర్ వెళ్ళి ఇంటర్నెట్ లో చెక్ చేస్తాడు అసలు ఎవరా అంత పెద్ద సైంటిస్ట్ అని చెప్పి. చూస్తే నిజంగానే వాళ్ళ డాడీ చాలా పెద్ద సైంటిస్ట్, వరల్డ్ అంతా ఫేమస్ అయిన సైంటిస్ట్ అంట. అయితే అతను అంత పెద్ద సైంటిస్ట్ అయినా ఫండింగ్ ఇవ్వలేరు, డబ్బులు ఇవ్వట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే. ఇచ్చుంటే చైనాలో అందరు మూతులు మూసుకుపోయి ఉండేవేమో. ఇటుపక్క వీళ్ళ ఇంట్లో చూస్తే ఎన్జీ అమ్మాయి వాళ్ళ ఆంటీ వాళ్ళ కూతురు, ఈ అమ్మాయి ఇంకో ఇద్దరు గుంటలు వేసుకొని వస్తుంది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అమ్మాయి రూమ్ లోకి వెళ్తారు. ఇక్కడ వాళ్ళ డాడీ ఫోటోని ఒక గుడిలా చేసుకుని అందులో పెట్టుకుని వల్ల దాన్ని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారు కానీ అంత సాహసం చేయలేకపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ గుడిలాగా దాని దాకా బానే ఉంది, మిగతా చుట్టుపక్కల చూస్తే మనుషుల ఎముకలు, తొక్క, తోలు, స్కిన్, ఏదేదో దారుణమైన ఫోటోలన్నీ ఉంటాయి. అక్కడ కింద డెస్క్ ఓపెన్ చేసి చూస్తేమో అక్కడ రక్తం, ఆపరేషన్ కత్తులు ఏవేవో ఉంటాయి. పాపేమో ఇక్కడ అమెరికాలో చదువుకొని గూగుల్లో ఉద్యోగం చేసుకోవడానికి రాలేదు కదా, వీళ్ళేదో ఇక్కడ గదంతా డిస్టర్బ్ చేసేద్దామని వచ్చారు. కానీ ఇక్కడ ఇంతకంటే డిస్టర్బ్ చేయడానికి ఏముంది, వీళ్ళే డిస్టర్బ్ అయిపోయి అక్కడ నుంచి భయపడిపోయి వెళ్ళిపోతారు. దీని తర్వాత ముగ్గురు వెళ్ళి చెట్టు కింద గుడారం వేస్తారు, అంటే పిక్నిక్ అనమాట. పాప దూరం నుంచి వీళ్ళని చూసి అసలు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏమి ఎవరు లేరు కదా అసలు, అందుకే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటుంది. పాప తనే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరంతా ఇక్కడ కూర్చొని పల్లీలు తింటున్నట్టున్నారు, పదండి నేను రెస్టారెంట్ లో పార్టీ ఇస్తా అంటుంది. ముందైతే వీళ్ళు రాననే అంటారు. పాప మొహం మీద సైడ్ కి ఏదో దెబ్బ తగిలినట్టు ఉంటది కదా, దాన్ని అలా చూస్తూ ఉంటది. మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్ కి ఎత్తపోతాను వెంటంటే ఓకే ఓకే అని చెప్పి పిక్నిక్ సామాన్లని మూట కట్టుకుని వెళ్ళిపోతారు. హోటల్కి వెళ్ళాక కాసేపు దాకా అంతా బానే ఉంటది. ఫుడ్ వచ్చాక పాప ఎప్పుడు బయట తినే అలవాటు లేకపోవడం వల్ల చాలా వింతగా తింటూ ఉంటది. బేసిక్ గా మనం ఇంట్లో ఎలాగ తింటాం, ఫ్యాన్సీ రెస్టారెంట్ కి వెళ్ళాక ఓవర్ యాక్షన్ చేయాలిగా. సో వీళ్ళందరూ అది చూసి దిస్ ఈజ్ ఎంబేజింగ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాప ఇప్పుడు ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకుని ఆ హోమ్లెస్ అతను ఉంటా యూనివర్సిటీ బయట క్లాస్ అడ్రస్ చెప్పాడు, అతనికి ఫుడ్ ఇచ్చేస్తుంది. ఆడే కూర్చొని మాట్లాడిద్ది కాసేపు. ఇప్పుడు ఇక్కడికి ఆ ప్రొఫెసర్ బండి వేసుకొని వస్తాడు. వచ్చి పాపని బండి ఎక్కమని చెప్పి నేను నీకు రీసెర్చ్ కంప్లీట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాను, ఏది కావాలంటే అది ఇస్తాను, నీ రీసెర్చ్ లో నేను ఇన్వాల్వ్ అవ్వడానికి నీ పర్మిషన్ కావాలి, ఎందుకంటే ఆ రీసెర్చ్ అంతా మీ డాడీది కాబట్టి అని అంటాడు. ఒరిజినల్ గా ఇక చైనా లాంగ్వేజ్ చదవడం అట్లేదు, అందుకేలేండి ఇక అప్పగాడు కనిపించే అంత మంచోడు కాదులే. పాప అయితే పిచ్చ హ్యాపీ అయిపోయింది. అంటే జీవితంలో తను చెయ్యాలనుకున్న పనిలో ఇంకొకటి హెల్ప్ చేయడానికి వచ్చాడుగా, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. పనిలో లీనమైపోయి అసలు ఇంకా ఈ ల్యాబ్ లోనే పడి దిగుతా ఉంటారు. వెళ్ళకపోయేది కూడా లేదు, ఎక్స్పెరిమెంట్లు. పాప క్లాసులకి వెళ్ళట్లా, ఇటు క్లాసులు చెప్పడానికి పోట్లా, ఇక్కడే పడి అసలు ఎక్స్పెరిమెంట్ మీద ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేస్తూనే ఉంటారు. కానీ ఎంత చేసినా పాపం సక్సెస్ అవ్వడం లేదులేండి. అంటే వీళ్ళు ఎంత ట్రై చేసినా జాంకాయ జ్యూసులు, సపోటా జ్యూసులు వస్తున్నాయి కానీ ఆ మ్యాంగో జ్యూస్ అది కదా మెయిన్ ఇంజెక్షన్, దాన్ని తయారు చేయడం వీళ్ళ వల్ల అవ్వడం లేదు. ఒక రోజు వీళ్ళు ఆల్మోస్ట్ మ్యాంగో జ్యూస్ కాకపోయినా మజా దాకా వచ్చి ఉంటారు. రెండు ఒకటి కాదు, ఆ విషయం గుర్తు పెట్టుకోండి. అయితే మ్యాంగో జ్యూస్ రాట్లే అని చెప్పి ప్రొఫెసర్ గడికి ఒళ్ళు మండిపోద్ది, పాపం తిట్టేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడికి ఎన్జీ ఆంటీ వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ జులపాల పాప, ఈ జులపాల పాప వచ్చి ప్రొఫెసర్ నేను కూడా మీ కింద సీనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తాను అని అడుగుద్ది. ఇటు ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు కదా, ఓకే అపాయింటెడ్ అంటాడు. దీని తర్వాత ఇంకా ఈ పాప జులపాల పాప ఇద్దరు ఇంటికి పోతూ బస్సులో ఉన్నప్పుడు జులపాల పాప సారీ ఆ రోజు రెస్టారెంట్ లో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాం, నన్ను ఏం చేయమంటావు, ఆ పెంట మామూలు ఇద్దరు స్కూల్లో బాగా ఫేమస్, వాళ్ళతో పాటు తిరిగితే మనకి రెస్పెక్ట్ ఫేమస్ అన్ని ఉంటాయి, వాళ్ళు రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయాక నేను అక్కడే కూర్చున్నాను అనుకో, రేపటి నుంచి కాలేజీలో గజ్జి కుక్కల్లా బిహేవ్ చేస్తారు, అందుకే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటుంది. అప్పుడే పాప ఓ పాంప్లెట్ చూస్తుంది. ఆ పాంప్లెట్ మీద ఓ పువ్వు ఉంటది. ఏం పువ్వు? చిన్నప్పుడు వీళ్ళ డాడీ ఒకసారి చెప్పిల్లా, ఇది మామూలు పువ్వు కాదు పెద్ద పువ్వు, మన ఎక్స్పెరిమెంట్ లో ఈ పువ్వు చాలా ఇంపార్టెంట్ అని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పడం వల్ల గుర్తు రాలేదు. ఇప్పుడు దీన్ని చూడగానే ఇంకా గుర్తు వచ్చేసింది. ఆ పువ్వుని పక్కనే ఒక ఎగ్జిబిషన్ లో పెట్టి ఉంచారు. ఎన్నో గుణగణాలు ఉన్న పువ్వు అని చెప్పానుగా, సంవత్సరానికి ఒకసారి ఏదో ఊళ్ళో పుట్టిద్దని అమెరికా వాళ్ళు అక్కడి నుంచి పేకొచ్చి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ మ్యూజియం లో పెట్టుకున్నది. వెంటనే పాప పువ్వు ఎక్కడ పెట్టారు అక్కడికి ఈవినింగ్ ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళిపోయి దోలాలు కోసేసి వెళ్ళిపోయింది. ఇంకా ఆ పువ్వులోంచి ఒక చిన్న మొక్క కోసేసి ఆ నైట్ టైం లోనే కాలేజీకి వెళ్ళిపోయింది, ఆ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసి పడేద్దామని. ఫాస్ట్ ఇంకా అసలు చూసుకోకుండా చేసేస్తూనే ఉంటది. అంటే మంచి కాన్సన్ట్రేషన్ లో ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకో దరిద్రం జరుగుతుంది. ఏంటి? ఈ గాలోడి ప్రొఫెసర్ గాడు ఇంకా ఆంటీ కూతురు ఎంజాయ్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఇక్కడ తేనెటీగలు ఆట ఆడుతున్నారు. అయితే ఏంటి సౌండ్ అని చెప్పి ఇటు పోయి చూస్తా ఉంటాడు. చూస్తా ఉంటే పాప ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ మొత్తం కంప్లీట్ చేసేసింది. నిజంగానే మ్యాంగో జ్యూస్ తయారు చేసేసింది. అంటే ఇన్ని డేస్ అందులో ఇంగ్రీడియంట్ పువ్వు ఒకటే తక్కువైంది, అదేసేగానే సర్బత్ అంతా నీట్ గా వచ్చింది. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయడానికి తన బాడీ మీద చిన్న కట్ వేసుకొని ఆ స్కిన్ తీసుకొని మ్యాంగో జ్యూస్ వేసి అతికించేస్తుంది. అంటే పని చేస్తుందా లేదా అని చూస్తే నిజంగానే అది పని చేసేస్తుంది. వాళ్ళ డాడీ దాంట్లో చిన్న తప్పులు ఉన్నాయి కదా, అవేం తప్పులు లేకుండా పర్ఫెక్ట్ గా చేసేసింది. ప్రొఫెసర్ గారు ఈ అమ్మాయిని సార్లే బయటకు పోయని చెప్పి పాప దగ్గర పోయి అడుగుతాడు ఏం చేస్తున్నావని. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పిద్ది. ఇది ఇంకా నేను ఎట్టా లేకుండా అసలు ఎట్ట చేసేసావు నువ్వు అని షాక్ లో ఉంటాడు. అప్పుడే ఈ యాలిస్ కొంగమోహన్ వల్ల నన్ను వదిలేసి అమ్మాయి దగ్గర పోయిందని చెప్పి కోపంతో ఫోటో తీసి తన దగ్గర పెట్టుకుంటది. ఇంకా సడన్ గా లోపలికి వెళ్తే పాప భయపడిపోయి ఆ
ఎక్స్పెరిమెంట్ పుస్తకం ఉందిగా దాన్ని అక్కడే పడేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడు ఆ పుస్తకం తీసేసుకుంటాడు. వీడికి చైనీస్ అది కదా, ఆ పుస్తకం తీసుకుని ఏం చేస్తాడంటే అప్డేట్ అవ్వండి, ఎన్ని యాప్లు వచ్చాయి, జస్ట్ ఫోటో తీస్తే చాలు, చైనీస్ లో ఉన్నదంతా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయిపోద్ది. ఇంకా పేజీలు ఫోటోలు తీసుకుంటూ ఇదే పనిలోకి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఇది ఫోటో తీసిలేందాక దాన్ని ఎన్జీకి పంపించింది ఆంటీ వాళ్ళ కూతురికి. ఈ ఫోటో చూసాక ఎన్జీకి ఒళ్ళు మండిపోద్ది. ఇప్పుడు దీనికి ఏం వచ్చి వచ్చింది, అందరూ ఆ ప్రొఫెసర్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడంటే నాకు తెలియదు, ఇదైతే వెళ్ళిపోయి పాప సామాన్లు గాని వాళ్ళ డాడీకి టెంపుల్ లాగా ఏదో చిన్నది కట్టుకొని పెట్టుకున్నా దాన్ని మొత్తం పగలగొట్టేసి చిందరవందర చేసేస్తది. పాప ఇంటికి వెళ్ళాక వెనక నుంచి పాపను కొట్టడానికి చేసిద్ది. అప్పుడే అలా ఫైట్ జరుగుతూ ఉంటది. ఇది మాత్రం పాపను కింద పడేసి పిసికేసి పీక నొక్కేసి ఇంకాసేపట్లో చంపేస్తదేమో అనుకున్నా. తెక్కలదాయ అయిపోయినట్టుంది ఇది. దీని తర్వాత ఇంకా ఏం జరిగిద్ది తెలిసిందే కదా, చేత్తో అటు ఇటు ఎత్తుతూ ఉంటే పాపకు పొల్ల దొరుకుద్ది, దాన్ని ఎక్కడో పొడిచేసిద్ది. కాసేపటికి ఇంకా లెగిసి అటు ఇటు చూసి ఇటు చూసేటప్పటికే ఎన్జీ చచ్చిపోయింది. ఎన్జీని చంపేయాలని ఉద్దేశం ఏం లేదు, పాప చాలా మంచిది. అంటే ఇప్పుడు దాకా అయితే మంచిదాయే. బాగా ఆలోచించి ఏం చేయాలో తెలియక అలా లాక్కొని వెళ్ళి టబ్బులో పెట్టిద్ది. టబ్బులో పెట్టి 2 minutes అలా తీక్షణంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది, చంపేశాను, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించి మన దగ్గర మ్యాంగో జ్యూస్ ఉంది కదా అని చెప్పి గుర్తొస్తుంది. ఏందా మ్యాంగో జ్యూస్ ఉంటే చచ్చిపోయిన వాళ్ళు బతికేస్తారంటే కాదు, ఆ అమ్మాయి ఫేస్ మొత్తం చెక్కినట్టు చెక్కి పడేసి ఆ ఫేస్ ఓడబీకేసి పాప తన ఫేస్ మీద కట్లు పెట్టుకుని మొహానికి మాయిశ్చరైజర్ రాసినట్టు ఆ మ్యాంగో జ్యూస్ రాసేసి ఆ ఎన్జీ ఫేస్ స్కిన్ తీసుకెళ్లి ఈ అమ్మాయి మొహం మీద పెట్టేస్తుంది. అంటే సేమ్ ఎవడూ మూవీ అనమాట ఇది. ఎవడూ కాదు, ఎవత్తి స్కిన్ తీసుకెళ్లి మొహం మీద పెట్టుకుందా, మొహం పెట్టుకున్న 2 seconds అలా మ్యాజిక్ అయిపోద్ది. మ్యాంగో మ్యాజిక్ అది పెట్టుకున్న కొన్ని సెకండ్లకే ఎగ్జాక్ట్ గా ఆ ఎన్జీ లాగా చేంజ్ అయిపోయింది. ఇంకో పక్క వీళ్ళ మమ్మీ కూడా అలా లోపలికి వస్తూ ఉంటది. ఇన్ని రోజుల పాటు ఏడ తిరిగిందో ఈ మేడం, ఎండాకాలం సెలవులకి వెళ్ళిందేమో. వాళ్ళ మమ్మీ వచ్చి చూసిద్ది, అస్సలు గుర్తుపట్టదు. ఎందుకు గుర్తుపెట్టిద్ది, ఏకదం ఫేస్ అలాగే చేంజ్ అయిపోయిందిగా. కళ్ళు పల్లె కొంచెం చేంజ్ అవ్వలేదు. పొద్దునకి అట్టట్ట ఇంకా చేంజెస్ చేసుకుని మొహానికి కాల్జోడు పెట్టుకుని సేమ్ ఈ అమ్మాయి లాగే డ్రెస్ చేసుకుని అదే ఆ ఎన్జీ లాగే రెడీ అయిపోయి ఆ ఎన్జీ లాగే నడుచుకుంటూ ఏంది ఎన్జీ ఎట్ట నడిచిద్దా ఓకే అలాగే ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయింది. కాలేజ్కి వెళ్తూ ఉంటే అక్కడ అందరూ తెగ పలకరించేస్తూ ఉంటారు. బాగా ఫేమస్ అనమాట ఎన్జీ. పాపకి తెగ నచ్చింది. ఏంది అసలు ఎంతమంది నన్ను పలకరించడం ఏంటి అని చెప్పి. ఇంకో పక్క చూస్తే ఈ ఎన్జీకి బాయ్ ఫ్రెండ్ గారు కూడా ఉన్నాడు. జీవితంలో మొట్టమొదటిసారి ఒక అబ్బాయిని ఇంత దగ్గరగా చూడటం వల్ల పాప బాగా ఎగ్జైట్ అయిపోద్ది. ఇంకా జీవితాంతం ఇలాగే ఉండిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోద్ది. ఆ ఎన్జీ ఫేస్, ఎన్జీ లైఫ్ స్టైల్ అద్భుతంగా ఉండటం వల్ల నెమ్మదిగా తన పాత జీవితాన్ని కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటది. అది చాలా బోరింగ్ గా ఉందని అనిపిస్తుంది తనకి. ఫ్రెండ్స్ తో పాటు తిరగడం, ఆ ఎన్జీ గడి బాయ్ ఫ్రెండ్ కూడా వల్ల బాయ్ ఫ్రెండ్ గారితో ఒక రోజు డేట్ కి వెళ్ళిద్ది. ఇలా డేట్ అంటే చాలా తొప్పల్లోకి వెళ్ళిపోతుంది. ఏందో నాకు ఈ బ్యాచ్ ని చూసినప్పుడల్లా మంగపతి గుర్తొచ్చేస్తున్నాడు. సర్లేండి ఇక్కడ దాకా బానే ఉంది. ఆ బాయ్ ఫ్రెండ్ గారు తెగ ఎంజాయ్ చేస్తా ఉంటాడు. అప్పుడే పాప అలా కొంచెం పైకి లెగుస్తుంది. పైకి లెగిస్తే ఏం జరిగిద్ది, పాప మొహం మీద ఉన్న స్కిన్ ఊడిపోయి వచ్చి వీడి మొహం మీద పడిపోయింది. దెబ్బకి వీడి బాడీ లోపల దాక్కొని ఉన్న ఆత్మ వీడి నోట్లోకి వచ్చేసి ఉంటది. అంటే వాడు మాత్రం ఏం చేస్తాడులేండి చెప్పండి. మనిషి అన్నోడికి ఎవడన్నా జీవితంలో ఇలాంటిది ఏమైనా అవుద్దా? టెన్షన్ ఎక్కువైపోయి వెనక్కి అలా వెళ్ళిపోయి ఎంత వెనక్కి వెళ్తున్నాడు తెలియక డైరెక్ట్ గా లోయలో పడిపోతాడు. ఏదో పెద్ద రొమాంటిక్ గా ఉంటదని చెప్పి కొండ ఎడ్జికి తీసుకుని పోయి పడుకోబెట్టాడు. ఏముంది పాపం సినిమా మొత్తానికి వీడికి సంబంధం లేకుండా పైనుంచి అలా దూకి చచ్చిపోయాడు. పాపకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే రూమ్ కి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ డైరీ అంటే ఆ ఎక్స్పెరిమెంట్ పుస్తకం వల్ల అది ఎక్కడుందో వెతుకుతూ ఉంది. అసలు ఎక్కడ కనిపించట్లా. జీవితం అంతా చేంజ్ అయిపోయిందిగా, పుస్తకం గురించి మర్చిపోయినట్టుంది. ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే అందులో ఏమైనా ఉండొచ్చు కదా పర్మనెంట్ గా అతికించడం ఎలాగని చెప్పి. ఆ మ్యాంగో జ్యూస్ కొన్ని రోజులు పని చేస్తుంది. కొంచెం తడవగానే బంకంతా ఊడిపోయినట్టుంది. అందులో డీటెయిల్స్ ఉంటాయేమో ఎదుగుతూ ఉంటే అది లేదు. ఆ కప్పగాడు ఎత్తకపోయాడుగా, వాడు ఎత్తపోయి 4 రోజులు అవుతున్నట్టుంది. రోజు ఫోటో తీయడం, యాప్ లోకి ఎక్కించడం, ట్రాన్స్లేట్ చేయడం, ట్రాన్స్లేట్ ఇదే పనిలో ఉన్నట్టున్నాడు. సర్లేండి పాప దగ్గర అయితే ఆ సేమ్ మ్యాంగో జ్యూస్ ఇంకా ఉంది. మొత్తం అయిపోయింది అనుకుంటున్నావు ఒక్కసారి కొంచెం వాడుకుంటుంది. తెలివైంది. మొహం మీద స్కిన్ పడిల్లా స్కిన్ మళ్ళీ పల్సులో పెట్టుకుని తెచ్చేసుకుంది ఇంటికి. సో ఆ మ్యాంగో జ్యూస్ వేసేసుకుని ఇక మొహానికి అతికించేస్తుంది మళ్ళీ. అయితే ఆ ప్రొఫెసర్ గారు ఆల్రెడీ ఆ విషయం కూడా చెప్పేసింది. అదే దానికోసం ఒక పువ్వు ఉండాలి. బిర్యానీలో మసాలా ఎంత ముఖ్యమో మన ఎక్స్పెరిమెంట్ లో ఈ పువ్వు అంత ముఖ్యం. అదే తగ్గిందని చెప్పేటప్పటికి వీడు ఇంకా పువ్వు కోసమే పోతుంటాడు. అప్పుడే ఫోన్ కూడా వచ్చింది. అంటే చైనా బుక్ అంతా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి కదా. 4 రోజులు తీసాడు ఫోటోలు మాటికి తీసి ట్రాన్స్లేట్ చేయడం వీడి వల్ల అవ్వట్లేదు. దీనికోసమే ఇంకో సైంటిస్ట్ ను పెట్టుకో ఉంటాడు ట్రాన్స్లేట్ చేయడానికి. వాడు ఫోన్ చేసి ఉంటాడు. ఫోన్ చేసి సైంటిస్ట్ ఏమంటాడంటే తుప్పాస్ మామూడ 4 పేపర్ ట్రాన్స్లేట్ చేశానంటే అది చదివితే నాకు దిమ్మ దిగిపోయింది. మనిషి అన్నోడు ఎవడన్నా వీటిని ఎక్స్పెరిమెంట్లు అంటాడంట. ఎవరో స్కిన్ చేసి బంకేసి అతికించుకోవడం ఏంట్రా, ఇది కానీ కంప్లీట్ చేసామంటే నీకు సావే అని చెప్తాడు. అసలు ఈ అప్పగాడు వినే పొజిషన్ లో ఉన్నాడు ఆయన. నేను చచ్చిపోయినా పర్లేదు కానీ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాను అంటాడు. పాప వెంటనే యూనివర్సిటీ లోపల ల్యాబ్ లోపలికి వచ్చేసి పుస్తకం అక్కడ ఏమైనా మర్చిపోయినామో అని చూస్తుంటది. ఎక్కడ లేకపోయేటప్పటికి ప్రొఫెసర్ కి ఫోన్ చేసి ఏమంటే ప్రొఫెసర్ అంకుల్ నా పుస్తకం ఉండాలి మీకు గానీ ఎక్కడ నాకు అనిపించిందా అంటే ఇది ఇంకా డైరెక్ట్ గా ముసుగులో గుద్దు
తొద్దులాట్లు ఎందుకులే తల్లి, నీ పుస్తకం ఉంది నేను తీసేసుకున్నా, నీకు ఇవ్వను మళ్ళీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ పుస్తకాన్ని నా పేరు మీదకి ఇంగ్లీష్ లో ప్రింట్ చేసుకుని ప్రింటెడ్ బై మీ అని పేరు వేసుకుంటా. ఇంకా నీకు గానీ మీ నాన్నకు గానీ ఆ పుస్తకంతో సంబంధమే లేదు. మొత్తం నా ఎక్స్పెరిమెంట్ ఇది, ఏం చేస్తావు చేసుకొని అంటాడు. ఇంకా ఏం చేస్తుంది పాప, ఏం చేసే సిచ్యువేషన్ లో లేదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే బయట కొంగమోహందల్లా ఎంజి ఇంకో ఫ్రెండ్ ఆవిడ కనిపిగానే వాడిని ఏం చేయలేనేమో దీన్ని ఏదో చేసేద్దామని వెంటనే బయటకు వచ్చేసి బయటికి ఇంటికి పోదాం పదా అని అంటది. దీనికి ఏమైనా ఎట్లా మాట్లాడుతుంది, సర్లే పదా అని చెప్పి ఇంకా వచ్చింది. ఫ్రెండే కదా, ఫ్రెండ్ మొహం వేసుకొని ఉంది. ఆ పాప కాదు ఎంజీ పేసు ఎవరితే ఇంటికి వెళ్ళగానే ఇంకా లేట్ కూడా చేయదండి. సుత్తి తీసుకొని డెప్ప పగల కొట్టేయడానికి వెళ్ళిపోద్ది. కానీ ఇవిడ ఎలాగోలా తప్పించేసుకుని ఇంకా బయటకు పారిపోద్ది. బయటికి ఏంది శ్మశానానికి వెళ్ళినా ఇంకా వదిలే రకంగా లేదు. ఎక్కడెక్కడో పాపం దాక్కోవడానికి ట్రై చేసిద్ది. ఇప్పుడు అసలు మామూలుగా చంపదు. డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని నెత్తి మీద పొడిచి స్విమ్మింగ్ పూల్ లో ముంచేసి చంపేస్తుంది. దీని తర్వాత ఏం చేస్తుంది, దీని స్కిన్ కూడా చక్కగా చెక్కేసి మ్యాంగో ఫ్లేవర్ గమ్ వేసేసి ఇంకా మొహానికి పెట్టేసుకుంటది. ఇది మనుషుల స్కిన్ అనుకుంటుందా లేకపోతే తిరణాల్లో మాస్క్ అనుకుంటుందా, ఎవరిది పెడితే వాడు అందరు పీకేసి పెట్టేసుకుంటుంది. వాళ్ళ కజిన్ ది ఓకే పెట్టుకుని అందరిది ఒకే పర్సనాలిటీ ఉంటదా, ఆ పర్సనాలిటీ కజిన్ తో కొంచెం మిక్స్ అయింది. ఇదేమో జిరాఫీ మెడకాయ వేసుకుని అంత ఉంటది, దీన్ని ఎలా సెట్ అయ్యిద్ది, స్కిన్ ఎంతపై మోహన్ పెట్టుకుంది. ఇంకా నెక్స్ట్ రోజు ఈవిడ టిక్ టాక్ వీడియోలు ఆన్ చేసేసి అందులో జుత్తు ఎలా ఉంది ఎండుగడ్డిలాగా ఉంటల్లా అలా పెయింట్లు వేసుకోవడం, మొహానికి ఏదో చేసుకోవడం, ఆ డ్రెస్సులు వేసుకోవడం అన్ని పొద్దున్నే సాయంత్రం నేర్చేసుకుందంట. అయితే వీళ్ళ ఇంట్లో నుంచి వింత వింత సౌండ్లు ఏవో ఎక్కువగా వస్తున్నాయని పక్కింటికి ఒక బాగా గట్టిగా అరుస్తూ ఉండడం వల్ల ఆ పక్కింటి వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి ఉంటారు. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఉంటారు. వస్తే ఈ కొంగమందు లోపలే ఉంటది, గొడవలు చేయకూడదమ్మా అని చెప్పి వాళ్ళు ఊరికి ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ రోజు పాప స్కూల్ కి వెళ్తే మొన్నటి మీద కంటే డబల్ ఎక్సైట్మెంట్. ఎంజీ కొంచెం ఫేమస్ ఏమో, ఇది వరల్డ్ ఫేమస్ స్కూల్ మొత్తం. అయినా ఇంత ఫేమస్ అయినా అంత ఎక్సైట్మెంట్ లేదు. ప్రస్తుతం అంతా డ్రిల్లింగ్ మిషన్లు సుత్తులు వీటితో పగల కొడుతుంటేనే ఎక్సైట్మెంట్లు వస్తున్నాయి. ఇంకా డైరెక్ట్ గా ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళకి మధ్యలో సంబంధ బాంధవ్యాలు అనుబంధాలు ఇవన్నీ ఉన్నాయని తెలుసు కదా, పాప కూడా ముందే తెలుసు. అడిగి వెళ్ళిపోయి ఆ పుస్తకం ఏమైనా వాడు రూమ్ లో వాడు ఇంట్లో ఉందేమని చెక్ చేస్తుంది. బాగా ఎతికిద్ది, ఎంత ఎతికినా కనిపించదు. దాని తర్వాత ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోయి నైట్ ఇంట్లో 2 శవాలు ఉన్నాయండి. ఆ శవాల్ని రోజు ఫ్రెష్ గా ఉంచడం అంటే ఆ మ్యాంగో జ్యూస్ వల్ల అయ్యే పని కాదు, అదే మల్టీ టాస్కింగ్ ఆయిల్ కాదు. వెంటనే శవాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో తవ్వేసి కప్పెట్టేస్తుంది. అయితే ఇవిడ మొబైల్ ఫోన్ లో అదే అమ్మాయి ఫోటో తీసిల్లా ల్యాబ్ లో ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులోనే ఉంటది. ఆ ఫోటోని ఇంకా డైరెక్ట్ గా యూనివర్సిటీ వాళ్ళకి, సేఫ్టీ డిపార్ట్మెంట్ పోలీసులు వాళ్ళకి అందరికి ట్యాగ్ చేసేసి మెయిల్ సెండ్ చేసేస్తుంది. ఈ గాలికి ల్యాబ్ అంతా ఇచ్చేసి బయట మంచిగా దిగుతున్నాడు, వాడు లోపల ఏం చేస్తానో చూస్తున్నాడా అని పెట్టగానే నెక్స్ట్ డే పోలీసులు వచ్చేసి ఉంటారు యూనివర్సిటీకి. వచ్చేసి కప్పగాడిని అరెస్ట్ చేసేసి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రొఫెసర్ గారు నెక్స్ట్ రోజే బెయిల్ మీద వచ్చేస్తాడు. వీడికి కూడా చాలా మంది జనాలు తెలిసినట్టుంది. నెక్స్ట్ రోజు వచ్చి రాగానే కాలేజ్ లోపలికి రానివ్వగా వస్తే నడ్డేలా కొడతారు. ఇంకా సో సామాన్లన్నీ ఇంటికి ఎత్తకొచ్చి ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉంటాడు ఒక్కడే. అదే పుస్తకం తీసుకుని ట్రాన్స్లేట్ అయిపోయింది లేండి. ఆ శవం ముందుగా దాన్ని అయితే వీడు తయారు చేసేసి ఉంటాడంట. చూస్తే అది వర్కౌట్ కూడా అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిపోయింది ఎక్స్పెరిమెంట్ వీడిది. ఇంకా పెద్ద హ్యాపీలో ఉంటాడు. పాపకేమో ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకా వీడి దగ్గర వచ్చేది. ఇక్కడికి వచ్చి చూస్తే వీడు మంచి ఊపు మీద ఎంజాయ్ చేస్తూ పార్టీ అని గోల చేస్తూ అదే మూడ్ లో ఉంటాడు. అయితే పాపకు కావాల్సింది ఏంటి, పుస్తకం. మ్యాంగో జ్యూస్ అయిపోతుందండి, ఎన్ని రోజులు వాడిద్దా ఒక్క జ్యూసే, చేసిందే చిన్న బాటిల్, అందులోనూ కొత్త స్కిన్లు కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి. అందుకే వాడు తెల్లగానే ఆ పుస్తకం కోసం వెతుకుతూ ఉంటుంది. పుస్తకం లేదు కానీ వీడు తయారు చేసుకున్న ఇంజెక్షన్ అయితే ఉంటది. అది తీసేసుకుని 2 నెలల పాటు ప్రశాంతకి ఇది మనకు సరిపోయిద్దిలే అని ఆ పుస్తకానికి ఇంకెప్పుడైనా రావచ్చని హ్యాపీ అయిపోయి అక్కడి నుంచి నువ్వు అక్కడే పార్టీ చేసుకో, నేను మళ్ళీ వచ్చి నేను సోలోగా పార్టీ చేసుకుని వెళ్ళిపోతాను అని స్పీడ్ గా వెళ్ళిపోతుంటే ఇదేంది ఇది ఇంత తొందరగా వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి డౌట్ వచ్చి చెక్ చేస్తే ఆ ఇంజెక్షన్ జ్యూస్ అయితే లేదు, కానీ ఆ పుస్తకం ఉండటం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతాడు. పుస్తకం పెట్టుకుని ఏం చేస్తావు నువ్వు, మొత్తం అంతా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేసాడు. ఇంకా అది కదా వాడేది, ఇంకెందుకు ఇడికి చైనా పుస్తకం. పాప ఇంకా ఇంటికి వచ్చేసాక 2 మొహాలు స్కిన్లు ఉన్నాయి కదా, ఆ 2 స్కిన్లు తీసి పక్కన పడేసి ఉంటది. ఎంతసేపు అలా పెట్టుకొని దిగుతుంది, ఇసుగు పుట్టిద్ది కదా. అప్పుడే ఇంకెక్కడికి 3వ ఫ్రెండ్ వస్తుంది. 3వ ఫ్రెండ్ వచ్చి అదే జులపాల పాపల్లా అమ్మాయి వచ్చి నా 2 ఫ్రెండ్స్ అస్సలు కనిపించలేదు నాకు, ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ బ్యాడ్ అంటది. సరేలే మన ఇద్దరం సాడ్ గా ఉన్నాం కదా, జ్యూస్ చేసుకుని తాగుదాం అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిద్ది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మొహాలు ఫ్రిడ్జ్ లో ఏలాడ తీసి పెట్టి ఉంటది. ఫ్రిడ్జ్ లో ఎండబడుతుంది అనమాట, బయట పెడితే పాడైపోతలా. ఇంకేముంది దీని మాత్రం ఎందుకు వదులుతుంది. ఇప్పుడు పుస్తకము మ్యాంగో జ్యూస్ కాదు, పాపకి సంపేయడాల్లో మజా వస్తుంది. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చంపుతుంది. భారతీయుల్లో కమలాసన్ లాగా చేంజ్ అయిపోతుంది నెమ్మదిగా. ఇప్పుడు ఆ జులపాల పాపని ప్లాస్టిక్ వేసి చుట్టేసి గాలాడకుండా అలా పడేసి ఏంటవి బోండాలా, మైసూర్ బోండాలా ఉంది. మైసూర్ బోండాలు ఫ్రిడ్జ్ లో పెడతాడు ఎవడన్నా గట్టిగా అయిపోవు. ఓకే పాపం ఈ అమ్మాయిని చంపేసింది, మళ్ళీ ఇంకో శవం వచ్చింది, ఇంకో మొక్కలు చేయాలి, పడేయాలి, పెట్టాలి. అంతే జీవితం అంటే అండి. ఒకరిని చంపితే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది చంపాల్సి వచ్చింది, అందుకే ఎవరిని చంపకూడదు. అయితే ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలని ఆలోచించే టైంకి ఎవడో తలుపు కొడుతున్నాడు. ఎవడో అని చూస్తే ఆ ప్రొఫెసర్ గాడు పాప ఇంటికి వచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో లోపలికి తోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. అలా కూడా లోపలికి వచ్చేస్తాడులేండి. అప్పుడే పాప అక్కడ కూర్చొని చాలా వింతగా నవ్వుతూ ఉంటది. వీడికి ఏం అర్థం కాదు, ఇదేంది ఇది మెంటల్ ఏమైనా అయిపోయిందా అని అనుకుంటూ ఉంటది. అప్పుడే
పాప వీడిని కంగ్రాచులేషన్స్ అని చెప్పి వీడికి ఒక అప్పగా కంగ్రాచులేషన్స్ నీకు సీరం తయారు చేసేసావు కదా, ఇంకేమి నోబెల్ ప్రైజులు ఆస్కార్ అవార్డులు అన్ని నీకే కదా, వాడు కూడా మందు తాగుతావు అంతే, ఇంకా అన్ని నాకే కదా, నేనే కనిపెట్టాను కాబట్టి నాకే అని అంటే ఇంకా సడన్ గా కలిసిద్ది. నీకెందుకు అవుతుందో అవన్నీ, అట్లీస్ట్ నీకు చైనీస్ చదవడం కూడా కాదు, నువ్వంటావు దాన్ని తయారు చేసింది అని చెప్పి అరుస్తా ఉంటే ఈడు అస్సలు పట్టించుకోడు. అప్పుడే సర్లే ఉత్తా ఆ మందు తాగితే గొంతు పాడైపోయింది, కడుపు మంట వచ్చింది, నీకు ఫ్రిడ్జ్ లో ఐస్ ఉంటుంది మంచిగా కలుపుకొని తాగు అని అంటుంది. ఈడు కూడా ఇదేంది అపరిచితులు అలా బిహేవ్ చేస్తుంది, అయినా చెప్పింది కరెక్టే కదా ఐస్ తీసుకుందాంలే అని వెళ్తే ఆ ఫ్రిడ్జ్ లోపల ఇందాక ఆ ఫ్రెండ్ని చంపేసిలా జులపాల పాప, ఆ పాపని ఇప్పుడు ఎత్తకపోయి గొయ్యి తవ్వి అందులో పడేయడం కంటే నిన్ను మొక్కల కింద కోసేయడం బెస్ట్ అని చెప్పి పాపం అమ్మాయిని అలా కోసేసి ఫ్రిడ్జ్ లో నీట్ గా అన్ని వ్యాక్స్ లో సర్ది పెట్టి ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కాదు కదా. అంటే ఇప్పుడు ఎవడన్నా ఏం చేయగలండి ఆ ఇన్సిడెంట్ అలా చూస్తే, ఈడు ఏదో పెద్ద విలన్ అనుకుని దిగుతా ఉన్నట్టున్నాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇంక ఈ పాప నీట్ గా డాన్స్ చేసుకుంటూ సాంగులు పెట్టుకుని అరుచుకుంటూ ఎగురుకుంటూ వచ్చేసి ఒక పొడవాటి ఇంజక్షన్, అది ఏంది బదలకేసే ఇంజక్షన్ లా ఉంది, తపక్కన పొడిచేసిద్ది ఆ ఇంజక్షన్ తో ఇన్ని మత్తు మందులాగా ఉంది, వాడిని అక్కడే పడేస్తుంది. ఇంకా వాడు కాళ్ళు చేతులు అవి కట్టేసి వాడి బాడీ లోపల ఉన్న రకరకాల ముక్కలుగా చెక్కి దాని తర్వాత ఏదో జంతువు స్కిన్ వేసేసి ఇంకా ఇంజిన్ ఆయిల్ ఆ మ్యాంగో జ్యూస్ వేసేసి ఆ స్కిన్ ని వాడి బాడీ మీద మొత్తం ముఖం అంతా మూతంతా ఎక్కడ పెడితే అక్కడ అతికించేస్తుంది. సేమ్ వాళ్ళ డాడీ చనిపోయిలా ఒక్క కన్నం కూడా లేకుండా బాడీ మీద ఈయన్ని కూడా అట్నే చంపేయడానికి స్కిన్ అంతా మొహం అంతా బాడీ మొత్తం వేసేసింది. ఇంకా పూర్తిగా చెప్పాలంటే కష్టం, చెప్పడానికి కష్టంగా ఉంది. ఇంకా ఎన్ని రకాలుగా ఎంత చంపిందో ఎలా చంపింది అనేది చూడడానికే మనకి ఇంత కష్టంగా ఉంటే ఈ అమెరికా వాళ్ళు ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా ఎట్ట తీస్తారు అసలు ఆ యాక్టర్లు వాళ్ళంతా. సర్లేండి ఇంకా వాడిని రకరకాలుగా చంపేసి హింసించి ఆడే డాన్స్ చేస్తా ఉంటది. ఇటు దినానికి ఎలాగో డాన్స్ చేసే ఆచారం అక్కడ లేదు కదా, అందుకే డాన్స్ చేసేస్తుంది. అప్పుడే పక్కింటి ఆవిడ మళ్ళీ ఏంది సౌండ్లు ఏంటి మాకు డిస్టర్బెన్స్ అని చెప్పి లోపలికి వచ్చేసి డైరెక్ట్ గా అది చూసేసి ఏవి డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా వెంటనే బయటికి పారిపోతే వెళ్ళిపోయి పోలీసులు ఫోన్ చేసేస్తుంది. ఇంకా పోలీసు వచ్చేస్తారు పట్టేసుకుంటారని బయటకి అలాగే పారిపోయి వెళ్ళిపోతుంది బ్యాగ్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కదా రోడ్డు మీద. అప్పుడే ఆ పోలీసులు కూడా బయట నుంచి చూసేసి ఉంటారు. అటు ఇటు పరిగెడుతూ లాస్ట్ కి సినిమా స్టార్టింగ్ లో ఒక హోమ్లెస్ వ్యక్తిని చూసిలా అతని దగ్గరికి వెళ్ళిపోయింది. అతని దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయి ప్లీజ్ అని అడిగితే ఫస్ట్ నుంచి బాగా క్లోజ్ అయిపోయారుగా. ఏం చెప్పాలంటే నేను స్టార్టింగ్ లో ఇతను వీళ్ళ డాడీ ఏమో లాస్ట్ కి అమెరికా వచ్చి ఉండిపోయాడేమో అనుకున్నా. అదిలేండి ఇతనైతే హెల్ప్ చేస్తాడు కాపాడతాడు. ఇప్పుడు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయండి. క్లైమాక్స్ ని పోలీసులు వస్తారు, పాపటి పోయింది పాండ్ అంటే వెళ్ళిపోతారు వీళ్ళు. అయితే పాప దగ్గర ఆ మ్యాంగో జ్యూస్ బాటిల్ ఉంది కదా, అక్కడ దాక్కో ఉన్నప్పుడు ఆ మ్యాంగో జ్యూస్ బాటిల్ అంతా పగిలిపోయింది. దాంతో అది ఇంకా స్ప్రెడ్ అయిపోయి పాప ఇంకా హోమ్లెస్ వ్యక్తి ఇద్దరు టిష్యూస్ స్కిన్ అంతా కలిసిపోయి వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఒక వింత జీవిలాగా తయారైపోతారు. లాస్ట్ కి వీళ్ళు అంతా కలిసిపోయేదో మాన్స్టర్ అయిపోతారు. అప్పుడే ఇక్కడికి వీళ్ళ ఆంటీ కూడా వచ్చింది. చాలా డేస్ నుంచి వెతుకుతా ఉన్నారు కదా, అంటే ఆడో గొయ్యిలో ఉంది కనిపించలేదు, అప్పటి నుంచి ఇప్పుడు ఎత్తుతా ఉంది. ఆవిడ అలా వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు వీళ్ళకి ఏం వ్యాధి వచ్చిందో ఎలా తగ్గిద్దో నాకు తెలియదు. కొన్ని రోజులు అయితే తగ్గిపోయింది కదా, బంక్ ఊడిపోద్ది, అప్పుడు దాకా ఎట్నే ఉంటాయేమో. అంతే సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.